ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుः గురుదేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. యస్యాం హిరణ్యం విందేయం కామస్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం నమస్కారం చేసుకోండి అమ్మా. కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ధ్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం అక్క, ప్రియా, బాగున్నారా? హాయ్ కైలాష్. హాయ్ బ్రో. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే తను రాధిక వాళ్ళ చెల్లెలు, హలో. వాళ్ళ ఆయన, నమస్తే. వాళ్ళ మామగారు. నమస్తే మా. నమస్తే. అమ్మా, పసుపు కుంకుమ పూలు అక్షంతలు వేయండి అమ్మవారికి. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవతాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభోత్ బ్రహ్మేంద్ర గంగాధరాం ఓం త్రైలోక్యకుటుంబినీం సరస్రాం వందే ముకుంద ప్రియాం. ఓం లక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం. యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం. శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ దుషతాం తాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ధ్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. అమ్మా, వ్రతం పూర్తయింది. ఇక నేను బయలుదేరుతాను. మంచిదండి. అలాగే పంతులు గారు. అక్క, పూజ చాలా బాగా చేశారు. సారీ ప్రియా, ముందు చెప్పలేదని ఫీల్ అయ్యావా? నాకు చెప్పినందుకు ఫీల్ అవ్వలేదక్క, కానీ మా శ్రీవారికి చెప్పినందుకు ఫీల్ అయ్యాను. ఏంటో అక్క అంటే తన ప్రాపర్టీలో ఫీల్ అయిపోతుంది. ఎవరు తనతో క్లోజ్గా ఉన్నా సహించదు. మరుండదా?
ఇది ఆడవాళ్ళ వ్రతం కదా, నాకు చెప్పకుండా మీకు చెప్తే కోపం రాదా? ఇప్పుడు వచ్చావు కదా, అయినా మీ అక్క అందరికీ అన్ని విషయాలు చెప్పదులే. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఇది చాలు మీ మధ్య మంట పెట్టడానికి. ఏంటమ్మమ్మా, నేనే వచ్చేదాన్ని కదా. అందరిలోనూ మాట్లాడే విషయం కాదుగా. ఏ విషయం గురించి అమ్మమ్మా? నువ్వనుకున్నట్టుగా వ్రతం పూర్తయింది, చాలా సంతోషం. మరి నా సంతోషం కూడా ఆలోచించాలిగా. మాట మీద నిలబడతావుగా? నిలబడతానమ్మమ్మా. నిలబడాలి, లేదంటే నేనిచ్చిన 3 నెలల గడువు పూర్తవ్వగానే నేను మాట తప్పను. కైలాష్కి వేరే పెళ్లి చేస్తాను. మీరెందుకు నన్ను నమ్మడం లేదమ్మమ్మా? నమ్మేలా నీ ప్రవర్తన లేదుగా. ఆ రోజు రాత్రి నువ్వెక్కడికెళ్ళావనే ప్రశ్నకి ఇప్పటి వరకు సమాధానం రాలేదు. దానికి సమాధానం ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదమ్మమ్మా. రేపు నేను తల్లినైన రోజు మీకు అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతాయి. నీ మాటల్లో కాన్ఫిడెన్స్ ఉంది, కానీ ముఖంలోనే కాస్త అనుమానాన్ని కలిగిస్తోంది. నీ ప్రాబ్లం ఏదైనా కావచ్చు రాధిక, కానీ అది నా ఇంటిని నిలబెట్టడానికి ప్రాబ్లం అవ్వకూడదు. అది గుర్తుంచుకో. ఎందుకంటే నువ్వు కైలాష్తో కాపురం చేస్తేనే ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది. నేను మీకు మళ్ళీ మాటిస్తున్నానమ్మమ్మా, ఇంకొకసారి మీరు నా దగ్గరికి వచ్చి ఇలా అడిగే అవసరం మాత్రం రానివ్వను. మీరన్న 3 నెలల్లో నేను కన్సీవ్ అవుతాను. చూస్తాను. సరిగ్గా 3 నెలలంటే 3 నెలల గడువే. ఆ తర్వాత నిన్నడిగే అవసరం నాకు రాదు. నా దగ్గరంటే కొన్ని విషయాలు దాస్తున్నావు, పర్వాలేదు. కానీ నీ భర్త దగ్గర దాచుకో. నువ్వు చెప్పకుండా వాడికి తెలిసిందంటే నువ్వు కావాలనుకున్నా కైలాష్తో నువ్వు కలిసి ఉండలేవు. అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. పద వెళ్దాం. చాలు చాలు. తినవయ్యా బిజినెస్ మ్యాను. వ్రతం రోజు చేసిన వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. శ్రీనాథ్, మీరేం బిజినెస్ చేస్తున్నారు? యుఎస్లో చాలా ఉన్నాయండి. ఇక్కడ కూడా ఏదైనా ప్లాన్ చేద్దామని వచ్చాం. ఇండియాలో బిజినెస్ పెట్టాలని దర్శిని కోరిక. అంతే కదండి. మన దేశంలో కాకుండా ఎక్కడో బిజినెస్ చేస్తూ వాళ్ళకి ట్యాక్స్ కట్టడం ఎందుకు? చాలా మంచి ఆలోచన.
ఇంతకీ ఏం బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు? ఇంకా ఏమనుకోలేదు, కానీ మీరే ఏదో హాస్పిటల్ పెట్టాలని ప్లాన్లో ఉన్నారని నాకు దర్శిని చెప్పింది. అవునండి, ఆల్రెడీ హెల్త్ మినిస్టర్తో మాట్లాడాను. అలాగా? అయితే ఆ హాస్పిటల్ ఏదో మేమే పెడతాం. ఏం శ్రీనాథ్? యా, బిజినెస్తో పాటు నలుగురికి సేవ చేసే అదృష్టం దక్కుతుంది. హాస్పిటల్ అంటే చాలా ఖర్చు అవుతుంది. మా కోసం మీరు ఇన్వెస్ట్ చేయడం తప్పే ఉంది. ఏదో ఒక చోట ఇన్వెస్ట్ చేయాల్సిందే కదా. నిజమే, కానీ చూడండి, మేము హెల్ప్ చేయడం లేదు. ఇంకా చెప్పాలంటే మీరే మాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది. మీరు రాధిక ఇద్దరు డాక్టర్స్గా ఉంటే మాకు ఇన్వెస్ట్ చేయడానికి ఏ ఇబ్బంది లేదు. కైలాష్, నువ్వే ఉంటావు నాన్నా? మంచి ఐడియానే. మనమంతా యునైట్ అయ్యే హాస్పిటల్ పెడితే ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. బట్ ఆన్ వన్ కండిషన్. నేను యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా మాట్లాడుతున్నాను, తప్పుగా అనుకోకండి. చెప్పండి బ్రో. నేను ఇన్వెస్ట్ చేసేది ఓన్లీ రాధిక అమర్లని నమ్మే కాబట్టి వాళ్ళు లైఫ్ టైం నాతో ఉంటున్నట్టు అగ్రిమెంట్ చేయాలి. అంటే వాళ్ళు వేరే బిజినెస్ కానీ వేరే జాబ్కి వేరే హాస్పిటల్ కానీ వర్క్ చేయకూడదు. సారీ శ్రీనాథ్ గారు, అలాంటి రూల్స్తో అయితే బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వడం కష్టం. పైగా అమర్ నేను మీ దగ్గర చేసేది జాబ్ కాబట్టి మాకు ఎప్పుడు ఏ బెటర్ ఆపర్చునిటీ వచ్చినా వెళ్ళలేకపోతాం. అలా ఎందుకు అనుకుంటున్నావు రాధిక? అమర్ నువ్వు వేరే చోటికి వెళ్ళాల్సిన అవసరం మేము రానివ్వము. మీ ఇద్దరికి ఫుల్ పవర్ ఇస్తాం. మీ ఇద్దరి డెసిషన్ మీదే హాస్పిటల్ రన్ అవుతుంది. వీఆర్ జస్ట్ ఇన్వెస్టర్స్ అంతే. పైగా నువ్వు అమర్ చాలా టాలెంటెడ్, అందులోనూ క్లోజ్గా మూవ్ అవుతారు. ఇప్పటికే వాడెవడో నన్ను బెదిరిస్తున్నాడు. ఇప్పుడు ఈ హాస్పిటల్ పేరుతో అక్కడ జాబ్ చేస్తే అమర్ నేను ఇంకా ఎక్కువసేపు కలిసి ఉండాలి. అప్పుడు వాడికి ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. ఏం ఆలోచిస్తున్నావు రాధిక? ఏం లేదండి. నీకు నచ్చకపోతే వద్దులే, ఇందులో బలవంతమేం లేదు. నాకెందుకో వద్దనిపిస్తుందండి. నా దగ్గర ఒక ఆలోచన ఉంది. అలా చేస్తే ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మనం బెటర్ అవకాశం కోసం వెళ్ళిపోతున్నాం అనుకుంటే అది జాబ్. మనదే బిజినెస్ కాబట్టి మనం ఎక్కడికి వెళ్లకుండా బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలా అని ఆలోచిస్తాం. అవునా? అవునమ్మా. అయితే శ్రీనాథ్తో పాటు కైలాష్ కూడా హాస్పిటల్లో మీకోసం ఇన్వెస్ట్ చేస్తాడు. అప్పుడు ఆ బిజినెస్ నీది కూడా అవుతుంది కదమ్మా. నువ్వు కూడా ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. మంచి విషయం చెప్పారు. అలా అయితే అమర్ కోసం నేను ఈక్వల్ షేర్ ఇన్వెస్ట్ చేస్తాను. సింపుల్. నా కోసం శ్రీనాథ్ ఇన్వెస్ట్ చేస్తాడు, నేను అనస్థీషియన్గా వర్క్ చేస్తాను. ముగ్గురికి ఈక్వల్ షేర్,
ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్. ఏం శ్రీనాథ్? ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. శ్రీవారు మీరేం మాట్లాడరేంటి? ఐడియా అయితే బాగానే ఉంది, కానీ రాధిక ఏమనుకుంటుందో. ఐ థింక్ ఈ ప్రపోజల్కి రాధిక కూడా ఓకే అని అనుకుంటున్నా. మనమంతా ఒక ఫ్యామిలీలా ఉంటాం కాబట్టి డిస్టర్బెన్సెస్ కూడా ఏమీ రావు. నేను ఇన్వెస్ట్ చేయడానికి రెడీ. ఇంకే ఉంది, అయితే రేపే అగ్రిమెంట్ పేపర్ మీద అందరి సంతకాలు తీసుకుందాం. ఏమంటావు శేఖర్? అలాగేనండి, నాకేం అభ్యంతరం లేదు. రాధిక నీకు ఓకే కదా? అమ్మయ్యా, ఒప్పుకుంది. ఆ, దీనికి నేను ఒప్పుకోను. ఏ ఏ అంటే నాకు ఇష్టం లేదు. నీ ఇష్టంతో నాకు పని లేదు. ఇది తండ్రిగా నా బాధ్యత. అంతే బాధ్యత మీ కూతురు మీద కూడా ఉండాలి కదా. అంటే లేదని ఎవరు చెప్పారు? మీ మాటలే చెప్తున్నాయి. మీరు అడిగిన దానికల్లా మీ అబ్బాయికి ఆస్తి పంచుతూ పోతే రేపు నేహాకి అవసరం పడే టైంకి మన చేతిలో చిప్ప తప్ప ఏమీ ఉండదు. వాడు నన్నేం అడగలేదు, నేనే ఇస్తాను. అంటారు. ఎందుకనరు? మీకు కొడుకంటేనే ఎక్కువ ప్రేమ. నేనంటే రెండో భార్యని. ఏదో మీ అవసరాలకి నన్ను పెళ్లి చేసుకున్నారే తప్ప నా మీద మీకు ప్రేమెక్కడిది? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నాకు వాడంతో మీరు అంతే. కానీ మీ కొడుక్కి మేమేమీ కాము. ఇన్ని రోజులు నన్ను అమ్మ అని పిలవడానికి ఇష్టపడని వాడు ఇప్పుడు మాత్రం పిలవడానికి ముందుకొచ్చాడంటే ఏంటర్థం? స్వార్థమేగా. తనకి ఆస్తి అవసరం పడుతుందనే కదా. అంతెందుకు, మిమ్మల్ని ఎప్పుడైనా మనిషిలా చూశాడా మీ కొడుకు? మరి ఇప్పుడు మాత్రం ఎందుకు ప్రేమ పొంగిపోతుంది? చూడు, ఇప్పుడు అవన్నీ మాట్లాడడం అనవసరం. వాడి హాస్పిటల్ ఇన్వెస్ట్మెంట్కి మనం డబ్బులు ఇవ్వాలి, ఇస్తున్నాం అంతే. కుదరదంటే అనే హక్కు నీకు లేదు. అందులోనూ నువ్వు చెబితే వినాల్సిన అవసరం నాకంతకన్నా లేదు. అప్పుడు నాకెందుకు చెప్పారు మరి? నేను కాదంటే ఈ పిన్ని గయ్యాలిదని ప్రూవ్ చేయడానికా? నువ్విలా మాట్లాడతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కవర్ చేయకండి. ఆస్తి తగలేయడానికి నేను ససే మీరా ఒప్పుకోను. అయినా ఒప్పుకోకపోవడానికి నువ్వెవరివి? అటు నా కొడుక్కి నా కూతురికి ఆస్తిలో సమాన వాటా ఉంది. ఓహో, వాటాల దాకా వచ్చిందా వ్యవహారం? సరే అయితే నా నిర్ణయం కూడా చెప్తాను, వినండి. ఇంత దూరం వచ్చాక ముసుగులో గుద్దులాట అనవసరం. ఆస్తి వాళ్ళిద్దరికి చెరసగం పంచేసి మీ అబ్బాయిని వేరే ఇల్లు చూసుకోమని చెప్పండి. డాక్టర్ అయ్యి ఎలాగో బాగానే సంపాదిస్తాడు కదా. సునందా, పిచ్చేమన్నా నీకు? వాడెందుకు వెళ్తాడు? అయితే నేను నా కూతురు వెళ్ళిపోతాం. సునందా, అసలు నువ్వు ఏం మాట్లాడుతావు? నీకేమైనా అర్థమవుతుందా? నాకన్నీ అర్థమవుతున్నాయండి. మీకు రెండే ఆప్షన్స్, మీ కొడుకా మేమా. ఒక తల్లి కడుపును పుట్టకపోయినా అమర్ నేహలు
సొంత అన్నా చెల్లెల కన్నా ఎంతో ప్రేమగా ఉన్నారు. అలాంటిది వాళ్ళనెందుకు విడదీయాలని చూస్తున్నాం? మీరు ఎందుకని ఆలోచించే సమయం దాటిపోయింది. ఎప్పుడు విడిపోవాలో అది ఆలోచించండి. ఎందుకంటే నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను. దీనికోసం నేను కోర్టు దాకా కూడా వెళ్తాను. అవసరం లేదు పిన్ని.